వరి పంట చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 నుంచి 135, 150, 160 రోజుల కాల వ్యవధి గల రకాలను సాగు చేస్తున్నారు. సో ఇలాంటి అంటే ఇప్పుడు మనము రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో వరి పంట పూత దశలో ఉంది, కొన్ని జిల్లాల్లో దుబ్బు చేసే దశలో ఉంది, కొన్ని జిల్లాల్లో అంకురం ఏర్పడే దశలో ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా యొక్క పంట దశ, వరి పంట యొక్క దశ చాలా భిన్నంగా ఉందన్నట్టు. అంటే ఒక జిల్లాలో ఒక రకంగా, ఇంకో జిల్లాలో ఇంకొక రకంగా ఉంది. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రైతు సోదరులు వరి పంటను సాగు చేసే సమయంలో కొన్ని యాజమాన్య చర్యల మీద ప్రత్యేకమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏంటి ఈ యాజమాన్య చర్యలు చేస్తే నిజంగా దిగుబడులు వస్తాయా, అసలు దిగుబడులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు వేసుకోవాలి, అన్నీ కలిపే ఈ యాజమాన్య చర్యలు. అంటే విత్తనం ఎంపిక మొదలు నేల తయారీ, నర్సరీ, నారుమడి యాజమాన్యము, అలాగే ప్రధాన పొలంలో వేయవలసిన ఎరువుల యాజమాన్యము, కలుపు మందుల యాజమాన్యము, నీటి యాజమాన్యము, పురుగులు తెగుళ్ళు అంటే చీడపీడల గురించి సమగ్ర సస్యరక్షణ, అలాగే మనకి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కలిపితేనే ఒక పూర్తి స్థాయిలో పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది.